ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు కలుగునుగాక. అందరూ ఆమేన్ చెబుదామా? ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈరోజు మనమందరము కూడా దేవుని సన్నిధిలో నిశ్చయముగా ఈ 2023 సంవత్సరం డిసెంబర్ నెల 27వ తారీఖు ఉదయకాలంలో దేవుని సన్నిధిలో మనమందరం కూడా కూడుకొని ఈ రీతిగా దేవుని మాటలు వినటానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము 2వ వచనం మాత్రమే చదువుకుందాం. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము 2వ వచనం. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆమేన్. ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు నా సేవ ప్రస్తుత దశ. ఈ అంశమును దేవుని ప్రవక్త సెప్టెంబర్ మాసము 8వ తేదీ 1962 సంవత్సరంలో బోధించి ఉన్నారు. నా సేవ యొక్క ప్రస్తుత దశ అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని ధ్యానించుకుందాం. యేసు తన తండ్రి యొక్క వాక్యము ఎడల యథార్థముగా ఉండెను. ఆమేన్. నా తండ్రి చెప్పినది మాత్రమే నేను చేయుదు. ఇలాగూ వ్రాయబడి ఉన్నది, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆమేన్. యేసు నిత్యము వాక్యము పట్ల యథార్థముగా ఉండెను. గ్లోరీ. ఆయన తన స్నేహితులందరినీ పోగొట్టుకుని సమయం వచ్చెను. ప్రతి ఒక్కరూ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయి ప్రజలు ఆయనను వెక్కిరించారు, హేళన చేశారు. ఆయనలో నమ్మకమును కోల్పోయారు. చనిపోయి సమాధిలో పెట్టబడిన వానిని మాటతో లేపినవాడు, తప్పిపోకుండా జరగబోవు సంగతులను గూర్చి చెప్పినవాడు, ఎలా న్యాయస్థానములో ముఖము రక్తము కారుచుండగా నిలబడి ఉన్నాడు. త్రాగుబోతు సైనికుడు తన ముఖం మీద ఉమ్మివేశాడు. ఆయన తలపైన వస్త్రమును కప్పి తల మీద కర్రతో కొట్టుచు, నిన్నెవరు కొట్టారో ప్రవచించుము, దాన్ని మేము నమ్ముతామని అన్నారు. శిష్యులు అయ్యో అనుచు వెళ్ళిపోయారు. చూసారా, దేవుడు చేసిన కార్యములను వారు త్వరగా మరిచిపోయారు. మోషే ఎర్ర సముద్రము దగ్గర నిలబడి ఏమి చెప్పానో చూడండి. దేవుడు 10 అసాధారణమైన అద్భుతములను చేశాను. ఇంకా ఆయన దేవుడు కాదు అని నమ్ము బలహీన స్థితిలోనే మీరు ఉన్నారా? అతడు వెళ్ళి ఆ దేశమును మొత్తాడు. ఆ దేశమును శాపముతో మొత్తాడు. కప్పలు, ఈగలు, ప్రథమ సంతానమును హతము చేయుట మరియు దూతను అతడు పంపాడు, మరణదూతను పంపాడు. అయినను ఆ ప్రజలు ఎర్ర సముద్రము దగ్గర మోషేను వెంబడించగోరలేదు. మెరుస్తున్న ఈటలు పట్టుకొని వస్తున్న వందలాది వేలాది మంది సైనికులను చూచి రథముల శబ్దమును విని, మోషే, మేము అక్కడనే చనిపోయి ఉండవలసి ఉన్నదని అనిరి. చూసారా, అవిశ్వాసమును బట్టి వారిని అరణ్యములో మరణించనీయమని దేవుడు చెప్పాడు. మోషే, నీ సేవ అంతా కొట్టుకొని పోయినది, అంతే, నీ పని అయిపోయినది. చూసారా, వారు అర్థము చేసుకొనలేదు, వారు దాన్ని అర్థము చేసుకొనలేదు. మరియు ఇప్పుడు అదే విధముగా ఆ యవ్వన రబ్బీ లేదా గలిలయ ప్రవక్త అయిన యేసు ఆ అద్భుత కార్యములు మరియు సూచక్రియలు జరిగించినప్పుడు అలాంటి పరిస్థితి ఆ విధముగానే ఉన్నది.
అటువంటి వ్యక్తి ఈ స్థితిలో ఎందుకు నిలబడ్డాడు? మరొకరు ఆయనను గొలుసులతో బంధించుట ఎట్లు కుదిరేను? సమాధి ముద్రలు బద్దలు చేసి చనిపోయిన వ్యక్తిని నిత్యత్వము నుండి బయటకు లేపినది ఈయనే కదా. దీన్ని ఎలాగూ చేయనిచ్చెను? ఆయన మాట ద్వారా చనిపోయిన విధవరాలి కుమారుని లేపెను. చనిపోయి సమాధిలో కుళ్ళిపోయిన లాజరును ఆయన బ్రతికించెను. నేనే పునరుద్ధానమును జీవమును, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి మరణించుడని చెప్పిన ఆయన సంఖ్యలతో బంధింపబడి నిలబడి ఉన్నాడు. ఆయన ముఖం మీద ఉమ్మి ఉన్నది, ఆయన నోరు తెరుచుటలేదు. ఆయన పరిచర్య కోల్పోయినని శిష్యులు అనుకున్నారు. అవును, అది అలాగే ఉండును. లేదా దేవా, ఈ దీన ప్రపంచము. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన మా దేవా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, మా నమ్మకమైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మీరు ప్రేమించి ఆశ్చర్యకరమైన రీతిలో మీ గొప్ప సన్నిధి మాకిచ్చి మీ విలువైన మాటలు చదువుకోవటానికి సహాయం చేసినందుకు మేమెంతగానో మిమ్మల్ని స్తుతించుకొనుచున్నాము దేవా. చదవబడిన ఈ మాటలను మా కొరకు దీవించి కొద్ది నిమిషములు మా అందరితో మీరు మాట్లాడమని, ఎంతమంది అయితే శ్రద్ధతో మీ సన్నిధిలో కూర్చొని మీ మాటలు వింటున్నారో మా ప్రభువా, అందరికీ ఒక ప్రత్యక్షతను దయచేయమని యేసు క్రీస్తును ఉన్నతమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఈ యొక్క ప్రాతకాల సమయంలో మనము చాలా అద్భుతకరమైన సమయంలో ఉన్నాము. ఎందుకంటే దేవుని సన్నిధి మనకు దొరకటమే ఒక అద్భుతం. దేవుని సన్నిధిలో గడపటం ఒక మహా గొప్ప భాగ్యమై ఉన్నది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడుకుంటారు వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు. మరి మీ కుటుంబాలు, నేను అనుకుంటున్నాను, కేవలం భర్తే కాదు, భార్య కాదు, పిల్లలను కూడా లేపి కూర్చోబెట్టారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ కుటుంబాలు అది చేయాలి. మీరు ఒక్కళ్ళే పురుషులుగా కూర్చోవద్దు. మీ యొక్క భార్యలను కూడా లేపండి, కూర్చోబెట్టండి దేవుని సన్నిధిలో. మీ పిల్లలను కూడా లేపండి, లేపి అందరూ కూడా కూర్చోండి ఆయన సన్నిధిలో. చక్కగా మీరు, నేను చెప్పాను, ఇక 4 రోజుల్లోనే మనము ఈ యొక్క పాత సంవత్సరానికి ముగింపు బలికి నూతన సంవత్సరం రాబోతోంది. 2024 మనము దేవుని చిత్తాన్ని బట్టి మనం దాన్ని ఎదుర్కోబోతున్నాం, అందులో ప్రవేశించబోతున్నాం. గత 3 సంవత్సరాల నుంచి నేను 2021 మొదలుకొని మొదటి వాల్యూమ్, 2022లో రెండో వాల్యూమ్ కుటుంబ బలిపీఠం, 2023లో కుటుంబ బలిపీఠం మూడో వాల్యూమ్, నేను మీకు ఇంచుమించు మీ కుటుంబాల్లో కుటుంబ బలిపీఠాలు ఏర్పాటు చేసుకోవాలని నేను మీకు ఒక చక్కని మాదిరిని మరి మీకు తెలియచేశాను. కనుక మా కుటుంబాల్లో జరుగుతున్నాయి ప్రతిరోజు, మీ కుటుంబాల్లో కూడా జరగాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రారంభించండి. నూతన సంవత్సరం వచ్చే వరకు కూడా ఆగకుండా ఇప్పుడే మీ కుటుంబాలతో లేచి కూర్చోండి. లేపండి, అందరూ లేపి ప్రభు సన్నిధిలో కూర్చోబెట్టండి. దేవుని యొక్క మాటలు వినండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక మనం ఆలస్యం చేయకుండా నేరుగా వాక్య ధ్యానంలోనికి వెళదాం. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని, నా సేవ యొక్క ప్రస్తుత దశ అనే అంశంలో దేవుని ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని, ఈ భూమి మీద ఆయన జీవించినప్పుడు శరీరధారిగా ఆయన ఏ విధంగా జీవించాడో ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు తన తండ్రి యొక్క వాక్యం యథార్థముగా ఉండెను. ఆమేన్. నా తండ్రి చెప్పినది మాత్రమే నేను చేస్తాను. ఆమేన్. గ్లోరీ. ఇలా రాయబడి ఉన్నది, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. యేసు ప్రభువు నిత్య వాక్యం పట్ల యథార్థముగా ఉండెను. ఇంకా చెప్పాలంటే ఆయన జీవించినంత కాలము నిత్యము
వాక్యం పట్ల యథార్థంగా ఉన్నాడు. ఈరోజు అది మనకి ఎంత మాదిరో చూసి నేర్చుకుందాం. మనము కూడా ఈ భూమి మీద ఆయన చేత ఎన్నిక చేయబడి రక్షింపబడిన దేవుని పిల్లలముగా దేవుని వాక్యం ఎడల యథార్థముగా ఉండాలి. వాక్యం ఏమి చెప్తుందో దాన్నే చేయాలి. వాక్యముతోటే మనము జీవించాలి. మనము జీవించే ప్రతి క్షణము నిత్యము వాక్యం పట్ల యథార్థముగా ఉండాలి. చూడండి, యేసుక్రీస్తు వారు ఒక సమయం వచ్చినప్పుడు తన స్నేహితులందరినీ పోగొట్టుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రతి ఒక్కరు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ప్రజలు ఆయనను వెక్కిరించారు, హేళన చేశారు, ఆయనలో ఉన్న నమ్మకాన్ని కోల్పోయారు. ఎందుకని? ఆయన వాక్యమును నెరవేరుస్తున్నాడు, వాక్యంతో నిలబడ్డాడు. చూడండి, చనిపోయి సమాధిలో పెట్టబడిన వాడిని మాటతో లేపినవాడు, తప్పిపోకుండా జరగబోయే సంగతుల గురించి చెప్పినవాడు, ఎలా న్యాయస్థానంలో ముఖము రక్తము కాల్చుండగా నిలబడి ఉన్నాడు. వాళ్ళకి అర్థం కావట్లా. ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు కదా, చనిపోయిన వారిని లేపాడు. మరి ఆయన ఫలానా జరగబోతుందంటే అది ఖచ్చితంగా జరిగింది. మరి ఇలాంటి గొప్ప వ్యక్తి ఈ న్యాయస్థానంలో నిలబడి రక్తము కాల్చు నిలబడ్డాడు. ఆ త్రాగుబోతు సైనికులు ముఖం మీద ఉమ్మివేసి తలపైన వస్త్రము కప్పి ఆయన్ని కొట్టి మళ్ళీ ఇంకొకరు మార్చుకొని క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవరో ప్రవచించుమని హేళన చేస్తున్నారు. చెప్పు, నిన్ను ఎవరు కొట్టారు, అప్పుడు మేము నమ్ముతామని. చివరికి శిష్యులు కూడా అయ్యో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చూసారా, దేవుడు చేసిన కార్యములు వారు త్వరగా మరిచిపోయారు. మనిషి స్వభావం అలాంటిదే. అందుకే పాత నిబంధనలో మోషే యొక్క పరిచర్యలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చి వారిని ఎర్ర సముద్రం దగ్గర నిలబెట్టినప్పుడు ఇక్కడ అంటున్నాడు, వాళ్ళు ఏమంటున్నారో చూడండి, అయ్యో మేము అక్కడే చనిపోతే బాగుండేది. ఎక్కడ? ఐగుప్తులో. ఐగుప్తులో మోషే వెళ్ళి ఇంచుమించు 10 అద్భుతమైన కార్యాలు చేశాడు, అసాధారణమైన కార్యాలు చేశాడు. ఇంకా ఆయన దేవుడు కాదని నమ్ము బలహీన స్థితిలోనే మీరు ఉన్నారా? ఏమండి, ఆయన దేవుడైతే ఆ రోజు అక్కడ 10 అద్భుతాలు చేసి ముఖ్యముగా ఆ దేశాన్ని తెగుళ్లతో మొత్తి శాపముతో కప్పలు ఈగలు ప్రథమ సంతానం అంతా హతము చేసి మరణదూతను పంపి అన్ని అద్భుతాలు చేస్తే ఎర్ర సముద్రం దగ్గర మోషేను వెంబడించటం ఆపివేసి ఆ వెనక వస్తున్న ఫరో సైన్యాన్ని చూచి భయపడి ఓ మేము అక్కడే చనిపోయి ఉంటే బాగుండేది. అందుకే దేవుడు చాలా కోపపడ్డాడు వారి మీద. మోషే, అసలు ఈ అరణ్యంలోనే వాళ్ళని చంపేస్తాను. ఇప్పుడు అందరూ అనుకొని ఉండొచ్చు, మోషే నీ సేవ అంతా కొట్టుకొని పోయినది, అంతే, నీ పని అయిపోయింది. చూసారా, వారు అర్థము చేసుకోలేకపోయారు, వారు అపార్థం చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు అదే విధంగా ఆ యవ్వన రబ్బీ ఎవరైనా యేసుక్రీస్తు వారు, గలిలయ ప్రవక్త అయిన యేసు ప్రభు అద్భుత కార్యాలను సూచక్రియలను జరిగించినప్పుడు కూడా పరిస్థితి ఆ విధంగానే ఉంది. చూడండి, ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన. చనిపోయిన వారిని లేపాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఆయన అన్ని గొప్ప కార్యాలు చేసి ఆయనను గొలుసులతో బంధించడం ఎట్లు కుదిరింది అసలు? అవునా కదా? సమాధి ముద్రను బద్దలు చేసి చనిపోయిన వ్యక్తిని నిత్యత్వం నుండి బయటికి లేపిన వ్యక్తి ఈయనే కదా. మరి ఈయన్ని బంధించడానికి ఎలాగ ఒప్పుకున్నాడు? ఇది ఎలా జరిగింది? వారికి అర్థం కావట్లేదు. దీన్ని ఎలాగ చేయనిచ్చాను? ఆయన మాట ద్వారా చనిపోయిన విధవరాలు కుమారుని బ్రతికించాడు కదా. ఆమేన్. నేనే పునరుద్ధానమును జీవమునని చెప్పి కుళ్ళిపోయిన శవమును లాజరు 4 రోజులు సమాధిలో ఉన్నప్పుడు లాజరు
నువ్వు నిద్ర నుంచి లేచి బయటికి రాని బ్రతికించిన దేవుడు. ఆమేన్. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, నేనే పునరుద్ధానము జీవమును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడని చెప్పిన ఈయన సంఖ్యలతో బంధింపబడుటకు ఏ విధంగా సాధ్యమైంది? అలాగే సంఖ్యలతో బంధింపబడి నిలబడి ఉన్నాడు. ఆయన ముఖం మీద ఉమ్మి ఉన్నది, ఆయన నోరు తెరచట్లేదు. ఆయన పరిచయం కోల్పోయానని అనుకుంటున్నారు. ఆ శిష్యులు కూడా అనుకున్నారు, అవును అది అలాగే ఉంటుంది. దేవా, ఈ దీన ప్రపంచము అర్థం చేసుకోలేదు. నిజమేనా? అయితే దీన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. మీకు 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, అత్యంత ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు వారు తన పరిచర్యలో, లేక మోషే పరిచర్యకు వద్దాం ముందు, ఆయన దేవుని చేత పంపబడినటువంటి ప్రవక్త. అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నప్పుడు ఆశ్చర్యపోయి అందరూ నమ్మారు. ఎప్పుడైతే వాక్యము నెరవేరుతుందో ప్రజలు దాన్ని అర్థం చేసుకోకుండా మోషే పరిచర్య కోల్పోయాడని అనుకున్నారు. కానీ అద్భుతాలు చేసిన దేవుడే ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేసి వారిని ఆవలిగట్టుకు చేరుస్తాడని నమ్మలేకపోయారు. వారి పట్ల ఆయన చేసిన అద్భుతాలు వెంటనే మర్చిపోయి ఆమేన్ దేవుని నమ్ముటలో విఫలమైపోయారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిచర్యలో కూడా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నప్పుడు వేల కొలది ప్రజలు రొట్టెలు తిన్నారు, అద్భుతాలు జరిగినాయి. కానీ తండ్రి యొక్క చిత్తమును, అనగా ఆయన గురించినటువంటి ప్రవక్తలు ఏమైతే రాశారో, ఏంటి ఆయన గురించిన ప్రవచనం చెప్పండి, అందరికి అర్థమవుతుందా? ఆయన గురించినటువంటి ప్రవచనం ఏంటంటే, చూడండి, నిశ్చయముగా ఆయన మన కొరకు సిలువలో బలైపోవాలి. ఎందుకంటే ఆయన నిశ్చయముగా మన కొరకు సిలువలో ప్రాణం అర్పించాలి. అయితే అలాంటి పరిస్థితిలో లేఖనము నెరవేరుతున్నప్పుడు వారు ఆయనను చూడలేకపోయారు. అనుకున్నారు, అందరూ వెళ్ళిపోయేసరికి ఇక ఆయన పని, ఆయన సేవ కోల్పోయాడు. అలాగే మూడవది నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఈ కాలపు ప్రవక్త కూడా ఆమేన్ ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నప్పుడు అందరూ కూడా వెంటబడ్డారు. కానీ ఎప్పుడైతే పరలోక రాజ్య మర్మములను, లేక దేవుని యొక్క వాక్యమును, దేవుడు వాక్యమును తెరవడం ప్రారంభించాడో మొత్తం వెళ్ళిపోయారు. అందుకే నా సేవ యొక్క ప్రస్తుత దశ అనే అంశంలో ఆయన చివరికి ఇప్పుడు 7 ముద్రల యొక్క ప్రత్యక్షతను ఎప్పుడైతే దేవుడు ఆయనకి ఇచ్చాడో అప్పుడు చాలా మంది ఈయన పరిచర్యను కోల్పోయాడు అనుకున్నారు. గమనిస్తున్నారా? అయితే జ్ఞాపకం ఉంచుకోండి, ఇప్పుడు దేవుడు మోషే అని, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు, అలాగే ఈ కాల ప్రవక్త 3వ ఈడ్పులోనికి ప్రవేశించారు. హల్లెలూయా. మొదటి 2 ఈడ్పుల్లో ప్రజలు వస్తారు, కానీ 3వ ఈడ్పులో ఎవరు ఉంటారంటే కేవలము దేవుని ఎన్నికలో ఉన్నవారు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకము అర్థం చేసుకోలేదు, ఈ దీన ప్రపంచము అపార్థం చేసుకుంటది. కానీ గుర్తుంచుకొని, నేను ఎందుకు ముగింపులో ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు ఎన్నికలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు దేవుడిచ్చినటువంటి సేవకుడు ఒకవేళ లోతైనటువంటి విషయాలు చెప్తూ పరలోక రాజ్య మర్మములను బయలుపరుస్తున్నప్పుడు నీవు కూడా, కొంతమంది వెళ్ళిపోతా ఉంటే సంఘముల నుంచి, అయ్యో మోషే పాస్టర్ గారి పని అయిపోయింది, వాళ్ళు అనుకున్నారు మోషే పని అయిపోయింది, అక్కడ ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు అని అనుకున్నారు, అయ్యో ఏమైంది
ఇతని పని అయిపోయింది, ఎందుకు ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి? అలాగే ప్రవక్త గారిని కూడా అనుకున్నారు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే దేవుడు వడపోత చేయటం ప్రారంభించాడు. దేవుని ఎన్నికలో ఉన్నవాళ్ళు మాత్రమే చివరి వరకు నిలబడతారు. యేసుక్రీస్తు వారి 70 మంది శిష్యులు వెళ్ళిపోయారు. 12 మందిలో ఒక వ్యక్తి యేసయ్యని అప్పగించి వెళ్ళిపోయాడు. కానీ మిగిలింది ఏంటంటే నిజమైన విశ్వాసులు. కనుక మనం నిజమైన విశ్వాసులుగా చివరి వరకు సేవకుడు వాక్యంతో నిలబడినప్పుడు ఆ వాక్యంతో మనం కూడా నిలబడదామా? యేసయ్య వాక్యంతో నిలబడ్డాడు, మోషే వాక్యంతో నిలబడ్డాడు, ఈ కాల ప్రవక్త వాక్యంతో నిలబడ్డాడు. ఈ రోజు వధువుగా మనము కూడా వాక్యంతో నిలబడదామా? దేవుడు అటువంటి కృపను మన అందరికీ దయచేయను గాక. అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా, ఏమి జరిగినా సరే మేము వాక్యముతోటి నిలబడతాం నాయన. మాకు మీ వాక్యమే కావాలి ప్రభువా. ఎందుకంటే ఆకాశము భూమి గతించిన నా మాటలు ఎన్నడూ గతింపవన్నావు కదా ప్రభువా. అయ్యా, మాకు ఎంత చక్కని మాదిరిని భూమి మీదకి వచ్చి నువ్వు చూపించావయ్యా. అలాగే మా తండ్రి మోషే కూడా నాయన వాక్యంతో నిలబడ్డాడు నాయన. మా కాల ప్రవక్త కూడా అయ్యా ఎంతమంది నాయన ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, అవును పౌలు గారు కూడా దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఓ నిజమే మా ప్రభువా, ఈ రోజున అనేకులు మేము లోతుగా వాక్యము లోపలికి వెళ్ళి వాక్యంతో నిలబడాల్సిన గడియ వచ్చినప్పుడు నాయన ఖచ్చితంగా వెళ్ళిపోతారని మాకు అర్థమైంది ప్రభువా. ఓ దేవా, ఈ యొక్క ప్రాతకాల సమయంలో మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. చివరి వరకు వాక్యముతో నిలబడటానికి మాకు సహాయము చేయి ప్రభువా. అయ్యా, ఎవరు వెళ్ళిపోయినా ఎవరు ఏమనుకున్నా నేను మాత్రం ఒంటరిగా ప్రభువా నీతో నిలబడతాను నాయన. నీ వాక్యము కొరకే జీవిస్తాను ప్రభువా. నా ప్రాణం పోయే వరకు అయ్యా నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను ఒంటరిగా, నా ప్రవక్త అంటున్నాడు, ఓ అందరూ తృణీకరించి దేవునితో నడిచే ఆ ప్రయాణములో క్రీస్తుతో కూడా నేను నిలబడతాను. ఓ దేవా, ఎంత గొప్ప కార్యం మా ప్రభువా. ఈ యొక్క మా ప్రభువా, నా తండ్రి నాయన ప్రాతకాల సమయంలో ప్రభువా మాతో మాట్లాడిన ప్రతి మాటను మేము గౌరవించి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. మనం వాక్యంతో నిలబడదాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిస్తూ ఉండగా ఈ సమయంలో ఒక చక్కని ఆరాధన గీతమును పాడుకుందాం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. అందరూ పాడదాం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ
జీవిత యాత్రలో కూడా ప్రభువా నాయన ఎన్నో మా ప్రభువా కష్టాలు, శోధనలు, శ్రమలు ఈ వాక్యంతో నిలబడినప్పుడు మాకు ఎదురైనప్పుడు వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభువా నాయన మీరు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా వాక్యంతో నిలబడినట్లుగా నిలబడటానికి మాకు సహాయము చేయి ప్రభువా. మోషే మా ప్రభువా రుజువు చేయబడిన ప్రవక్త గనక ప్రజలు తనకు ఎదురు తిరిగి అందరూ కూడా ఐగుప్తుకి వెళ్ళిపోయి వారికి దాసులు అవుతాం అన్నప్పుడు కూడా మీ వాక్యాన్ని వదిలిపెట్టలేదు నాయన. అవును ప్రభు, మా ప్రవక్త కూడా మా తండ్రి ఎన్నో శ్రమలను, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు నాయన. అయినప్పటికీ వాక్యంతో నిలబడ్డాడు ప్రభువా. మేము కూడా ఆ రీతిగా వాక్యముతో నిలబడటానికి మాకు సహాయము చేయమని మనమందరం కూడా తీర్మానం చేసుకొని చుండగా ముగింపు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, జాలి కలిగిన మా దేవ, కృపగల మా యేసయ్య, ఈరోజు మాతో తేటగా సూటిగా మా హృదయాలతో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. ప్రభువా, ఈ కడవరి కాలపు వర్తమానము అయా రుజువు చేయబడినటువంటి ఈ కాలానికి మీరు ఇచ్చిన వాక్యం యొక్క ప్రత్యక్షతను మేము నమ్ముచున్నాం ప్రభువా. అయా చివరికి అందరూ వెళ్ళిపోయినా మేము వాక్యముతో నిలబడటానికి మా ప్రభువా మాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. మేము చివరి వరకు ప్రభువా మీ వాక్యంతో నిలబడే కృపను మా అందరికీ దయచేయండి. విన్న వాక్యం అందరూ హృదయాల్లో ఫలింపచేయండి ప్రభువా. అయ్యా మా తండ్రి నాయన, ఆకాశము భూమి గతించవచ్చు కానీ నా మాటలేనడు గతింపవన్నావు ప్రభువా. అంత గొప్ప మాట అయ్యా ఈ కాలానికి ఇచ్చిన వాక్యం వర్తమానము మమ్మల్ని ఎత్తబాట్లో తీసుకొని వెళుతుందని ఆ వాక్యంతో నిలబడే కృప మా అందరికీ దయచేయమని. ఎంతమంది తెల్లవారుజామున వాక్యాన్ని విన్నారు వారందరినీ దీవించండి నాయన. అయ్యా పరిస్థితులు తారుమారైనా, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఒంటరిగా తృణీకరింపబడినటువంటి మా ప్రభువా మీతో కలిసి మేము నడవటానికి ప్రతి ఒక్కరికి తీర్మానం దయచేయమని నేను కూడా మా ప్రభువా అలాంటి తీర్మానం చేసుకొనిచున్నాను ప్రభువా. తప్పకుండా నాయన మీతోటి నేను నడవటానికి మా కుటుంబం కూడా, అనేక కుటుంబాలు కూడా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాగే మా తండ్రి వాక్యముతో నిలబడటానికి సహాయము చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభువా ఈ రోజు నాయన సాయంకాలం జరుగుతున్నటువంటి నాయన సత్తెనపల్లి సంఘ కూడిక కూడా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు అయిన యేసు క్రీస్తును శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, సమాధానము దేవుని సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరూ.